ఒక చిన్న ఈమెయిల్తో ఒక్కసారిగా 30,000 ఎంప్లాయీస్ని టర్మినేట్ చేశారు. ఈ రోజు మార్నింగ్ 6 AM ఒరాకిల్ వాళ్ళ కంపెనీ ఎంప్లాయీస్ అయిన 30,000 మెంబర్స్ని నిర్దాక్షిణంగా లే ఆఫ్ చేశారు. రీజన్ AI. నిన్న అమెజాన్, ఈ రోజు ఒరాకిల్, రేపు మన కంపెనీలో మనమే కావచ్చు. బయట నుంచి చూసే వాళ్ళకి జస్ట్ ఒక పీస్ ఆఫ్ న్యూస్ మాత్రమే, కానీ ఆ ఈమెయిల్ వచ్చిన వాళ్ళకి ఇది ఒక డౌన్ఫాల్. రెంట్స్, ఈఎంఐస్, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులు అన్నీ ఒక్కసారిగా కొలాప్స్ అయ్యాయి. రేపు పొద్దున ఇదే సిచ్యువేషన్ నీకే రావచ్చు. AI లాంటివి ఇంకెన్నో పెనుముప్పులు ముందు ఉండొచ్చు. ఈ రోజులో సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ జస్ట్ ఒక పీస్ ఆఫ్ పేపర్ మాత్రమే. సంవత్సరానికి ఎన్నో లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు, కానీ జాబ్స్ మాత్రం వందల్లోనే ఉన్నాయి. ఒక్క జాబ్కి 100 మంది కాంపిటీషన్ ఉన్న సొసైటీలో మనం ఉన్నాం. కష్టపడి జాబ్ తెచ్చుకున్నా ఉంటుందో ఊడిపోతుందో అన్న భయంతో బ్రతకాల్సి వస్తుంది. నేను పెద్ద కాలేజీలో చదివాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, నాకు జాబ్ పక్కా వస్తుందనే భ్రమలో నుంచి ఇప్పటికైనా బయటికి రా. సర్టిఫికేట్స్తో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, నీ కాన్ఫిడెన్స్, ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తున్నావు అనేది కంపెనీ నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందరూ చేసేది కాకుండా ఈ రోజుల్లో కొత్తగా చేయడం, ఒక యూనిక్ స్కిల్ని యాడ్ చేసుకుంటేనే యూ కెన్ సర్వైవ్ అండ్ అచీవ్ యువర్ డ్రీమ్స్. సో ఈ రోజు నుండి అయినా ట్రై టు లెర్న్ స్కిల్స్. జస్ట్ మొబైల్ని యూజ్ చేస్తూ స్కిల్స్ని నేర్చుకొని ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే కామెంట్ ఇన్కమ్ టు జాయిన్ మై వర్క్షాప్.